Hi friends, my name is Shrikant. Welcome to Neotech Telugu channel. టుడే మనము ఎంఐ ఫోన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎంఐ వాళ్ళు కొత్తగా ఒక న్యూ మొబైల్ లాంచ్ చేశారు 2 days బ్యాక్ని. దాని గురించి ఆ స్పెక్స్ ఏంటి, ఎప్పుడు మనకి అవైలబుల్లో ఉంటుంది, దాని గురించి ఫీచర్స్ ఏంటి, దాని గురించి జస్ట్ బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఆ మొబైల్ నేమ్ వచ్చేసి ఎంఐ మ్యాక్స్ 2. ఇది వచ్చేసి మొబైల్ నేమ్. దీనికి వచ్చేసి వాళ్ళు ఈ మంత్లోనే రిలీజ్ చేశారు. మనకి 10th 20th జూలై నుంచి మనకి అంటే రేపు నుంచి మనకి మార్కెట్లోకి అవైలబుల్ ఉంటుంది. MI.com నుంచి అయినా పర్చేజ్ చేయొచ్చు, లేదంటే మీరు ఇది ఫ్లిప్కార్ట్ కానీ లేదంటే అమెజాన్, ఈ రెండింటిలో ఇచ్చుంటారు. ఆ రెండింటిలో మీరు ఏదేంట్లైనా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్లాష్ సేల్ ఫ్రెండ్స్. సో వీళ్ళు ఎవ్రీ వీక్లో ఒక 1 day అనేది ఫ్లాష్ సేల్ అనౌన్స్ చేస్తారు. ఆ డేస్లో మాత్రం మీరు కొనవచ్చు. ముందుగా ఈ మొబైల్లో వాట్ ఈస్ ద అట్రాక్టివ్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశారు, 10 AM 20th జూలై. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 17,000 ఉంది, 16,999 రూపీస్. మెయిన్గా ఇది బ్లాక్ వేరియంట్లో ఉంది. ర్యామ్ వచ్చేసి 4GB, ఇంటర్నల్ రామ్ వచ్చేసి 64GB ఉంది. అదేవిధంగా మనకి డిస్ప్లే ఇమ్మర్సివ్ డిస్ప్లే ఉంది, 6.144 అంటే వెరీ బిగ్ లార్జ్ డిస్ప్లే. ఇది ఫ్యాబ్లెట్గా లాగా యూజ్ చేసుకోవచ్చు. సో బ్యాటరీ దగ్గర వస్తే బ్యాటరీ వచ్చేసి 5300 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది మనకి ఇప్పటి వరకు వచ్చిన బ్యాటరీస్లో ఎంఐ మోడల్స్లో అయితే నాకు తెలిసి ఇదే లాంగ్ బ్యాటరీ. సో మనకి కెమెరా మెయిన్ సెల్ఫీస్ కానీ లేదంటే ఏదైనా క్యాప్చర్ చేయాలన్నా, మనం వీడియో రికార్డ్ చేయాలన్నా కెమెరా. వీళ్ళు వచ్చేసి మనకి కెమెరాస్లో వచ్చేసి మొబైల్స్ అన్నిట్లో ఫస్ట్ సోనీ కెమెరా బెటర్, నెక్స్ట్ HTC, అదేవిధంగా నెక్స్ట్ శాంసంగ్ కెమెరాస్ బాగుంటాయి. వీళ్ళు సోనీ కెమెరాని యూజ్ చేశారు. సోనీ IMAX 386 లార్జ్ పిక్సెల్ కెమెరా యూజ్ చేశారు. సో ప్రాసెసర్ వచ్చేసేసి స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ యూజ్ చేశారు. దీన్ని ఇంకా డీటెయిల్స్ స్పెక్స్ చూద్దాం. ఇది ఫస్ట్ అనౌన్స్ చేసిన డేట్ వచ్చేసి మనకి ఆగస్టులో అనౌన్స్ చేసి జూన్లోనే అనౌన్స్ చేశారు. 2007 ఇక్కడ జూన్లో ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఎంతమంది హిట్స్ డైలీ దీని గురించి తెలుసుకుంటున్నారు, ఎంతమంది లైక్ చేస్తున్నారు అనే ఒక డీటెయిల్స్ అని. బ్యాటరీ వచ్చి లియో అయాన్. అదేవిధంగా మీకు 4GB అని చెప్పాను కదా, ర్యామ్ 4GB, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. డిస్ప్లే 1080x1920 HD ఫుల్ HD డిస్ప్లే ఇచ్చారు. నెట్వర్క్ టెక్నాలజీ GSM, CDMA, HSPA అండ్ UADA అంటే మీకు 4G వరల్డ్ సపోర్ట్ చేస్తుంది. అనౌన్స్ మేలో చేశారు. ఇది స్టేటస్ అవైలబుల్. డైమెన్షన్స్ 174.1 x 88 x 76 mm. మీకు వెయిట్ వచ్చేసి 211 grams ఉంటుంది. సిమ్ డ్యూయల్ సిమ్ నానో సైజ్. ఇందులో మీకు నానో సిమ్స్ వస్తాయి అండ్ మైక్రో సిమ్స్. డ్యూయల్ స్టాండ్ బై అంటే మీకు ఎట్ ఎ టైం 2 యూజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే వచ్చేసి IPS LCD కెపాసిటివ్ డిస్ప్లే, 16 million కలర్స్ సపోర్ట్ చేస్తుంది. సైజు 6.44. రెజల్యూషన్ ఆల్రెడీ చెప్పాను. మల్టీ టచ్ సపోర్ట్ చేస్తుంది. కార్నర్ ప్రొటెక్షన్ వచ్చి గొరిల్లా గ్లాస్ ఇచ్చారు 4. అదేవిధంగా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి
మెగావాట్ ఇస్తున్నారు. 7.1 వర్షన్. చిప్ సెట్ క్వాల్కమ్ అని చెప్పాను, 625 ప్రాసెసర్. జీపీయూ అడ్రినో 506. మెమరీ కార్డు మైక్రో ఎస్డి. మీకు ఇందులో కూడా సేమ్ అదే వీళ్ళు ఇచ్చారు. 256 జీబీ వరకు మేము అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన సిమ్ కార్డ్ కానీ ఇది కూడా మనకి హైబ్రిడ్స్ లాగా ఇచ్చారు. ఇంటర్నల్ వచ్చేసి మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. 64 జీబీ కావాలంటే 64 తీసుకోవచ్చు, లేదంటే 128 జీబీ కావాలంటే 128 జీబీ తీసుకోవచ్చు. ప్రైమరీ కెమెరా 12 MP ఫ్రంట్ కెమెరా, ప్రైమరీ కెమెరా ఇచ్చారు. బ్యాక్ కెమెరా అదేవిధంగా మనకి డ్యూయల్ ఫ్లాష్ ఇచ్చారు. అపర్చర్ 2.2 ఇచ్చారు. ఫేస్ డిటెక్షన్, ఆటో ఫోకస్ ఆ ఫీచర్స్ ఉన్నాయి. అదేవిధంగా హెచ్డిఆర్, ఫేస్ డిటెక్షన్, పరామా అవన్నీ ఉన్నాయి. వీడియోస్ కూడా మనకి హెచ్డి వీడియోస్ కూడా ప్లే అవుతాయి. సెకండరీ కెమెరా 5 MP ఇచ్చారు. అపర్చర్ 2.0. అదేవిధంగా 3.5 mm జాక్ ఇచ్చారు. వైఫై వచ్చేసి మనకి 802.11 ABGNAC డ్యూయల్ బ్యాండ్, వైఫై డైరెక్ట్, డీలాన్, హాట్స్పాట్, బ్లూటూత్ వచ్చి 4.2 వర్షన్ ఇచ్చారు. జీపీఎస్ ఉంది, ఎన్ఎఫ్సి ఉంది, ఇన్ఫ్రారెడ్, రేడియో, యూఎస్బి కూడా ఉంది మనకి ఇందులో. టైప్ వచ్చేసి C1.0. సెన్సార్స్ వచ్చి ఫింగర్ ప్రింట్, యాక్సలరేటోమీటర్, గైరో అండ్ ప్రాక్సిమేటరీ అండ్ కంపాస్, మెసేజింగ్ SMS, MMS, ఈమెయిల్, పుష్ మెయిల్, IM, ఇన్స్టెంట్ మెసేంజర్, బ్రౌజర్ HTML5, జావా సపోర్ట్ చేయదు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మీకు ఇక్కడ ఇంత బిగ్ బ్యాటరీ కాబట్టి మీకు ఛార్జింగ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో క్విక్ ఛార్జ్ 3.0 వాడారు. ప్రీవియస్గా అయితే 1.0, 2.0 మాత్రం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 3.0 ఇచ్చారు. దీనికి ఇందులో ఫోటో ఎడిటర్, డాక్యుమెంట్ వ్యూయర్, డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయిన అప్లికేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇది బ్యాటరీ వచ్చి నాన్ రిమూవబుల్ ఫ్రెండ్స్. సో మనం వీ కాంట్ రిమూవ్ ద బ్యాటరీ. కలర్స్ వచ్చేసి వేరియంట్ గోల్డ్, మెటల్, బ్లాక్ అండ్ ఇక్కడ వచ్చేసేసి మనం ఆన్లైన్లో మాత్రమే ఫ్లాష్ సేల్లోనే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. మనకు ఆఫ్లైన్లో ఇది అవైలబుల్ లేదు. సో న్యూ లాంచ్ అయింది కదా, దీని గురించి చూద్దాం. 17,000 ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, కానీ మనకి ఎంఐ వాళ్ళు ఎకనామిక్ అనేది చూస్తారు కాబట్టి ఇదే స్పెక్స్తో ఇంత రావటం అనేది చాలా బెటర్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక వీడియో ఇచ్చారు, ఆ వీడియో అనేది చూద్దాం. కాకపోతే ఇక్కడ మీకు 6 అలా మనకి ఇంచెస్ ఉండటం వల్ల, 6+ ఇంచెస్ ఉండటం వల్ల కొంచెం ఏంటంటే పాకెట్ ఫ్రెండ్లీగా ఉండదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొంచెం పాకెట్స్ మనం ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా లార్జ్ కెమెరా అని చెప్పిన సోనీ కెమెరా చూసారంటే లుక్ వచ్చేసి మనకి మెటాలిక్ ఇచ్చారు. ఆక్టా కోర్ ప్రాసెసర్, గేమింగ్ కూడా మీకు ఎక్సలెంట్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్పీకర్ విత్ స్టీరియో ఎఫెక్ట్, స్ప్లిట్ స్క్రీన్ మోడ్, అదేవిధంగా మనకి ఫుల్ మెటాలిక్ బాడీ ఉంది.
ఫుల్ మెటల్ యూనిక్ బాడీ ఉంది. అంటే మనం హ్యాండ్స్ ఒకవేళ ప్రెస్ చేసుకున్న చాలా లుక్ అనేది చాలా డీసెంట్ ఉంటుంది. మీకు లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. మీకు 6.4 అన్న ఫీల్ అనేది ఉండదు, ఎందుకంటే కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది. మీ వీడియో చేసుకోవాలన్నా లేదంటే మీకు ఐఎస్ మీద స్ట్రెయిన్ చాలా తగ్గుతుంది. మీకు ఇక్కడ బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉందో కూడా ఇక్కడ ఇచ్చారు. కాల్స్ వరకే యూజ్ చేసుకుంటే మీకు అరౌండ్ 57 అవర్స్ మీకు కాల్స్ నాన్ స్టాప్గా మాట్లాడుకోవచ్చు. వీడియోస్ చూస్తే 18 అవర్స్ వీడియోస్ చూడవచ్చు. గేమ్స్ ఆడితే మీకు ఒకవేళ గేమ్స్ అనే ఇంట్రెస్ట్ 9 అవర్స్ గేమ్స్ ఆడుకోవచ్చు. అదేవిధంగా ఆడియో అయితే 10 days యు ఆర్ కంప్లీట్లీ ఛార్జ్ ఏం చేయాల్సిన. అదేవిధంగా రీడింగ్ అయితే కానీ 19 అవర్స్. నావిగేషన్ అయితే అంటే బ్రౌజింగ్, నావిగేషన్స్ అంటే బ్రౌజింగ్ అని కాదు, మ్యాప్స్లో నావిగేట్ చేయడానికి అది 21 అవర్స్ వరకు మనకి ఇది ఛార్జ్ వస్తుంది. థిక్నెస్, అదేవిధంగా కెమెరా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 5 MP ఫ్రంట్ కెమెరా, వీడియో మనకి హెచ్డి 4K వీడియోస్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. 4K కాకపోతే మనకి 1080 పిక్సెల్ 1080 పిక్సెల్స్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ చెప్పాను ఆల్రెడీ మీకు, ఇది హైబ్రిడ్ సిమ్ ట్రే ఉంటుంది. సపోర్ట్స్ ఒకటి నానో ఇస్తాడు, ఒకటి మైక్రో ఇస్తాడు. మీరు అందులో ఏంటంటే ఒక ఎస్డి కార్డ్ అన్న యూజ్ చేసుకోవాలి, లేదంటే కనుక డైరెక్ట్ మీరు అదర్ నెట్వర్క్ సిమ్ ఏమైనా ఉంటే కనుక అదన్నా యూజ్ చేసుకోవచ్చు. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇచ్చాడు. దీంతో మీరు టీవీస్ లేదంటే ఏసీ కంట్రోల్స్ అవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. మైక్రోఫోన్, హెడ్ఫోన్ జాక్, స్పీకర్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ సెన్సార్, మల్టీమీడియా ఏ ఫార్మాట్స్ సపోర్ట్ చేస్తుందో అవన్నీ ఇచ్చేసారు. ప్యాకేజ్ కంటెంట్లో ఏముంటాయి చూద్దాం. మనకు ఒక సపోజ్ ఇది ఆర్డర్ చేసినాం అనుకోండి, మనకు అందులో ఒక మొబైల్ బ్రాండ్ న్యూ MI Max 2 మొబైల్ అండ్ ఒక అడాప్టర్ అండ్ ఒక USB కేబుల్ అండ్ వారంటీ కార్డ్ అండ్ సిమ్ ఇన్సర్షన్ టూల్ అనేది ఈ 5 కాంపోనెంట్స్ మనకి ఇందులో ప్రజెంట్ ఉంటాయి. మనం అన్బాక్స్ చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. సపోజ్ మనం ఇది ఆర్డర్ చేయాలనుకుంటే కనుక ఒకవేళ మనకి ఇక్కడ నోటిఫై అని ఉంది కదా, నోటిఫై అన్న దగ్గర మనం ఇక్కడ ఈమెయిల్ ఐడి మనం ఒకవేళ MI అకౌంట్ లేకపోతే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఫేస్బుక్ నుంచి అని చేసుకోవచ్చు. నోటిఫై చేస్తే మనకి మెయిల్కి అప్డేట్ వస్తుంది. సో రేపు 10 AM ఇది స్టార్ట్ అవుతుంది. ఇదైతే నాకు మొబైల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్టన్నింగ్ డిస్ప్లే కానీ ఎక్కడ మనకి. అదేవిధంగా ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి మనకి 7.0 మెగాతో వస్తుంది. మనకి వరల్డ్ టు వరల్డ్ సపోర్ట్ చేస్తుంది. సో జియో సిమ్ కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ MI Max 2 మన కంప్లీట్ డీటెయిల్స్. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ కానీ క్వరీస్ కానీ ఏమన్నా ఉంటే కనుక స్పెక్స్ గురించి మీకు ఈ MI లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ లింక్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి. జస్ట్ లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ బటన్ ప్రెస్ చేయడం వల్ల మీకు పోయేది ఏం లేదు, నాకు వచ్చేది ఏం లేదు. జస్ట్ మీకు బూస్టప్ అనేది నాకు బూస్టప్ వస్తుంది. దానివల్ల నెక్స్ట్ వీడియో మరింత బాగా చేయగలుగుతాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని నచ్చితే మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే మీకు ఎందువల్ల నచ్చలేదో తెలుసుకుంటాను. నెక్స్ట్ వీడియో ఇంప్రూవ్మెంట్ చేయడానికి చేస్తాను. ఇది ఫ్రెండ్స్ MI Max 2 గురించి. సో bye bye friends, sign out. Thank you for watching.